ఛానల్లో అతి తక్కువ రేట్లకే అత్యధిక పబ్లిసిటీ. మీ వ్యాపార ప్రకటనలో పుట్టినరోజు, పెళ్లి రోజు, పదవి విరమణ, స్వదేశీ ఆగమనం, రియల్ ఎస్టేట్ తదితర ప్రకటనల కొరకు ఇప్పుడే సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 9494944868 9704819000. ఎరువుల దుకాణాల్లో రైతాంగానికి సంబంధించిన ఎరువులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకి విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ శాఖ అధికారి నరసింహం తెలిపారు. మండలంలోని బెండపూడి గ్రామంలో గల ఎరువుల దుకాణం ముందు ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై మండల వ్యవసాయ శాఖ అధికారి నరసింహం మంగళవారం తనిఖీ చేశారు. 280 రూపాయల ధరకు అమ్మవలసిన యూరియా బస్తా 350 రూపాయలకు అమ్ముతున్నట్లు ఒక రైతు చేసిన ఫిర్యాదుపై తనిఖీ నిర్వహించి ప్రభుత్వ ధరల ప్రకారమే విక్రయించాలి అని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నరసింహం తెలిపారు. రైతు సోదరులకు అందరికీ ముఖ్యంగా గమనించండి. ఏంటంటే ఇప్పుడు వర్షాలు వచ్చి తగ్గిన చాలా వరకు మొన్నటి వరకు అయితే పొలాలు నీటిలో ముందు గురై ఉన్నాయి. వాటిలో డ్రైనేజ్ మంచిగా పరిస్థితికి ఇప్పుడు రైతు సోదరులు ఏంటంటే యూరియా, పొటాష్ ఎకరానికి 25 కేజీలు యూరియా, 15 కేజీలు పొటాష్ చెప్పి వేసుకున్నట్లయితే మనకి చీడపేటల నుండి తగ్గుకుని అదిగా పిల్లకలు అయితే బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులందరికీ ఏంటంటే రైతు భరోసా కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందండి. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ 268 రూపాయలు, 270 రూపాయలకి ఇస్తున్నారు. మన గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకే 267 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కనుక రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న ఫెర్టిలైజర్ ఉపయోగించుకొని నాణ్యమైన దిగుబడులు పండించాలని వ్యవసాయ శాఖ తరఫున తెలియజేస్తారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటిగా వ్యక్తిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు కొనియాడారు. వెనుకబడిన వర్గాల ప్రజలు విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. హార్డ్ వర్క్ వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని స్పెసిఫిక్ రోల్ అంటే గవర్నమెంట్ కూడా ఈసారి అఫీషియల్గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకు వెరీ డీటెయిల్డ్గా ఆయన గురించి ప్రోగ్రామ్ చేయాలని చెప్పడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కులాలు మతాలను పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే నిజతత్వం ఏంటి, అక్కడ కష్టపడి స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేది దాని ఉద్దేశం. చాలా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి విశ్వకర్మ భగవాన్ వారికి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 చేసుకునే కార్యక్రమంలో మనకి గవర్నమెంట్ ద్వారా ఈ స్వామివారిని పూజించుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క కృపాకటాక్షాలు పొందడానికి మేము ఆకాంక్షిస్తున్నాం. అది కూడా త్వరలో చేస్తే మనందరికీ కూడా మేడే కాకుండా సెప్టెంబర్ 17 మన కార్మిక దినోత్సవంగా చేసుకున్నట్లయితే ఆ స్వామివారికి మనం కృతజ్ఞతగా ఉంటాం. వారి యొక్క ఆశీస్సులు పొందుతాం అని తెలియజేస్తూ సెలవుస్తున్నాం. మన విశ్వబ్రాహ్మణ వంశాన ఉద్భవించినటువంటి విశ్వకర్మ భగవానుడు యావత్ విశ్వకర్మ జాతిని అలాగే యావత్ మానవాళికి కూడా ఆదర్శప్రాయమైన మన భగవంతుడిని అందరూ కొలవాలి. ఒక విశ్వబ్రాహ్మణులే కాకుండా మొత్తం మానవాళి అంతా కూడా కొలవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గౌరవ మన ఎమ్మెల్యే వారు మాట్లాడాలని ఈ భగవంతుని గురించి, అలాగే కలెక్టర్ గారు కూడా కొన్ని మంచి సూచనలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. కాకినాడ నమస్తే, వెల్కమ్ టు ఆంధ్ర న్యూస్. వ్యక్తిగత శుభ్రత ఎంత ముఖ్యమో పరిసరాల శుభ్రత అంతే ముఖ్యమని, ఆ దిశగా జిల్లాను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత
అందరిపై ఉంది అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక వై జంక్షన్ నందు స్వచ్ఛతా హీ సేవ అంశంపై అవగాహన, మానవహారం, సంతకాల సేకరణ కార్యక్రమం జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, బత్తల బలరామకృష్ణ, కమిషనర్ కేతన్ గార్గ్ పెద్ద ఎత్తున పాల్గొన్న ఆరోగ్య కార్యకర్తలు, శానిటరీ సిబ్బంది, నగర ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యవంత సమాజం సాధ్యమవుతుంది అని, అపరిశుభ్రతకు ఏ ఒక్కరూ తావివ్వకుండా మన చుట్టూ ఉన్న ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుదామన్నారు. పొల్యూషన్ కారణమైన ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి వాటిని రీసైకిల్ చేయడం అనే విధానాన్ని పాటిద్దామని, స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలకు సంబంధించి ఈ 15 రోజులు కాలుష్య రహిత సమాజంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిద్దామన్నారు. సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన గొప్ప పథకం స్వచ్ఛ భారత్ అన్నారు. మోదీ స్ఫూర్తితో రాష్ట్రంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత, కాలుష్య రహిత సమాజం కొరకు మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని అన్నారు. అనే కాన్సెప్ట్ నుంచి మనం బయటకు వచ్చి మన ఇల్లుతో పాటు మన పరిసరాలు, మన కాలనీ, మన టౌన్, మన స్టేట్ అన్ని కూడా పరిశుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశం. అలా పరిశుభ్రంగా ఉంటేనే మనల్ని మనము వ్యాధుల నుంచి కాపాడుకోవడం, పొల్యూషన్ నుంచి కాపాడుకోగలం అని చెప్పుకుంటూ మనం ఎక్కువగా దీనికి పొల్యూషన్ కి కారణమైన ప్లాస్టిక్ యూసేజ్ ని తగ్గించుకోవడం, ఎక్కువ గార్బేజ్ ని క్రియేట్ చేయకుండా ఉండడం, రిడక్షన్ చేసుకోవడం, అలానే రీసైకిల్ చేసుకోవడం, ఈ రన్నింగ్ కూడా అందరికీ కూడా అవగాహన తెచ్చే విధంగా మనం ఈ 15 రోజులు కూడా కార్యక్రమం చేయబోతున్నాం. ఈ సందర్భంగా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ భాగస్వామ్యం కండి. భాగస్వామ్యం అయినప్పుడు థియరిటికల్ గా కాకుండా ప్రాక్టికల్ గా, అంటే అందరూ కూడా మనం ఏవైతే తెలుస్తున్నామో, నేర్చుకున్నామో అది మీరు అమలు చేసి మిగతా మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా అమలు చేసేటట్టుగా చేస్తారని ఆశిస్తూ నమస్కారం. కార్యక్రమానికి మేము చేసిన కలెక్టర్ గారికి, రాజమండ్రి కమిషనర్ గారికి, రాజనగరం శాసనసభ్యులకు నమస్కారం తెలియజేస్తూ, ప్రధానమంత్రి గారి యొక్క ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఇది ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. మనం ఒక కార్యక్రమం తీసుకున్నామంటే దాని ముఖ్య ఉద్దేశం ప్రజల నుంచి ఒక మార్పు రావాలి. మీ పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉండాలి. మీరు కూడా పరిశుభ్రంగా మీరుంటున్న నివాసం కానివ్వండి, లేకపోతే మీరుంటున్న ప్రాంతంలో కూడా చేయడానికి మీ వంతుగా కృషి చేయాలన్నది ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన. దానికి మనం అందరం కూడా అనుసంధానంగా ఎక్కడికక్కడ ముందుకు అడుగులేసినట్లయితే మనం మన రాష్ట్రాన్ని, మన నగరాన్ని అన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా సహకరించాలని మీ అందరి యొక్క బాధ్యత ఉంది. ఎక్కువ మీరు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయాలి. మీ వంతుగా వారందరినీ కూడా చైతన్యవంతులు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ప్రస్తుతం ఈ యొక్క వరదల వల్ల వ్యాధులు బాగా ఎక్కువ వచ్చేస్తున్నాయి. దానివల్ల ఈ పరిశుభ్రం అనేది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఏదైతే తెలిసి వస్తున్నారో 15 రోజుల కార్యక్రమాలను మన ప్రతి ఏరియాలో కూడా శుభ్రంగా ఉండేటట్టు మన బాధ్యత ముందుకు మంచి అవగాహన కల్పించే ప్రజలందరికీ కూడా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని విధ్వంసం చేయగలిగితే మనం ఈ సింధన వ్యాధుల నుంచి మనం విముక్తి అవుతాము. ఈ విషయాన్ని ప్రజలందరికీ మంచి అవేర్నెస్ అనేది మీరు క్రియేట్ చేసి అందరినీ కూడా భాగస్వామ్యం చేయాలని కోరుకుంటున్నాను. గారికి, గారికి, ఈ రోజు ఫస్ట్ కాబట్టి పోస్టల్ నాలెడ్జ్ కూడా జరుగుతుంది. అదేవిధంగా సిటిజన్ జనరేషన్ జరుగుతుంది. రాజమండ్రి మున్సిపల్ ఏరియాలో ఇప్పటికీ రాష్ట్రీయ హ్యూమన్ చైర్ ఫామ్ చేస్తున్నాము. 30వ తారీఖు సెకండ్ అవుతున్నాయి. కానీ కలెక్టర్ గారు అధ్యయనంలో 10,000 మందికి ఒక హ్యూమన్ చైర్ ఫామ్ చేసి స్వచ్ఛతా సేవ హ్యూమన్ చైర్ ఫామ్ చేసి టార్గెట్ పెడుతున్నాము. దానికి ఇంట్లో కూడా మేము ఉపయోగిస్తాము. స్వచ్ఛతా సేవ ప్రోగ్రామ్ అయితే చాలా మంచిగా జరగాలి. అది ప్రోగ్రామ్ డేస్ సంబంధించి ప్రతి ఒక్క రోజు ఒక వార్డ్ లెవెల్ లో ప్రోగ్రామ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వార్డ్ లెవెల్ కమిటీ ద్వారా ఆ ప్రోగ్రామ్ కూడా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇది కాకుండా మన శానిటేషన్ వర్కర్ సంబంధించి మొన్న రోజు విజయవాడలో ఫ్లడ్ జరిగినప్పుడు మన శానిటేషన్ వర్కర్ దాదాపు 3,300 మంది ఇక్కడి నుంచి అటెండ్ అయ్యారు. దాదాపు 10 రోజులు అక్కడ ఉన్నారు వాళ్ళు.
సో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్ట్రా డ్రెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా విజయవాడలో వాళ్ళు అక్కడ ఎమ్మెల్యే సెక్షన్ అయింది. అది కాకుండా ఇక్కడ కూడా మనకి అందరికీ కూడా పీపీ ఇస్తున్నాము. సో ఇంట్రెక్షన్ సైంటిషన్ సెటప్ ప్రోగ్రామ్ నైన్టీ కూడా కలెక్టర్ గారు అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా ఒక రోజు ఫిక్స్ చేసుకొని ఈ 15th లోనే అందరికీ ఒక కాంటాక్ట్ అవుతారు. సో లాంచింగ్ చేసుకోవడం జరుగుతా ఉంది. ఈ ప్రోగ్రామ్ గత 8 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఇదే రోజులో ఈ షెడ్యూల్ మనం గౌరవ ప్రధానమంత్రి గారు మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో దేశమంతా కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇది మెయిన్ ఏంటంటే స్వచ్ఛత గురించి అంటే శానిటేషన్ గురించి ప్రకారంగా చెప్పాలంటే మనం చేస్తున్న కార్యక్రమాలు చేయబోయే కార్యక్రమాలు అన్ని కూడా ప్రజలకు తెలియడం కోసం ప్రజలకు భాగస్వామ్యం చేయడం కోసం ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. దీనిలో భాగంగానే ఒక్క నాట్య కార్యక్రమానికి డ్రింకింగ్ వాటర్ కరెక్ట్ గా అంటే తాగునీరు ప్రజలు కరెక్ట్ గా అందుతుందా లేదా అని తెలుసుకునే కార్యక్రమం ఉంది. అలాగే మన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ దీనిలో పార్టిసిపేట్ చేయడానికి వారికి కూడా పార్టిసిపేట్ చేసుకోవాలి. అలా వివిధ వర్గాలు ఏదైతే ఉన్నాయో అందరు ప్రజలను కూడా ఇందులో భాగస్వామ్యం చేసి మరింతగా భవిష్యత్తులో శారీరకం బాగా ఉన్నాయి, నీళ్ళు బాగున్నాయి, ఖచ్చితంగా ఉంది. ప్రజలకు అవసరమైన పర్యావరణం కూడా ఏదైతే వాళ్ళు అంతా కూడా చేయడం కోసం ఈ ప్రోగ్రామ్ నిర్వహించడం జరుగుతా ఉంది. కాబట్టి అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అయ్యేలాగా మన సెక్రటరీలు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. తెనాలి రెవెన్యూ డివిజన్ లంక గ్రామాల్లో కలెక్టర్ బాధితులను పరామర్శించారు. కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్ట్ గా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే సబ్సిడైజ్ కానీ సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ జబ్బు ఉంటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్ పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో గాని ప్రభుత్వంతో గాని మాట్లాడుతున్న తీరు మనందరం కూడా ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్యులు పెంసాని చంద్రశేఖర్ గారు ప్రతి లంక పర్యటించడమే కాకుండా వ్యక్తిగతంగా వారు సమస్యల్ని, రైతాంగ సమస్యల్ని, ఇక్కడున్న సామాజిక పరిస్థితుల్ని, అదేవిధంగా సమాజంలో ఏది కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ప్రతి గ్రామాన్ని కూడా సందర్శించడం జరిగింది. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని అయితే, ఈ యొక్క వరదల వల్ల సంభవించే సమస్యలు కొన్ని, వీటన్నిటినీ కలిపి ఒక ప్రాజెక్ట్ గా తయారు చేసి ఎంత మేరకి నేను ఈ లంక గ్రామాలకి సహాయం చేయగలుగుతాను అనేది ఒక ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి. ఇది మనకు కావాల్సినటువంటి సమస్యని అర్థం చేసుకొని పరిష్కరించడానికి ఈరోజు ఈ ప్రయాణం అనేది మనందరికీ ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. అంతేకాకుండా తాత్కాలికంగా ఉపశమనం పొందే అంశాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇన్సూరెన్స్ కానీ లేకపోతే సబ్సిడైజ్ కానీ సహాయం ఏదైనా చేయాల్సి వస్తే వాటికి కానీ, వ్యక్తిగతంగా ఏదైనా వెహికల్స్ ఇవన్నీ జబ్బు ఉంటే వాటి మీద ఇన్సూరెన్స్ కానీ లేకపోతే వాటి మీద ఏదైనా రుణాలు ఉంటే వాటిని పోస్ట్ పోన్మెంట్ చేసే కార్యక్రమం కానీ ఇవన్నింటినీ కూడా
రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా కూటమి ప్రభుత్వం చాలా తీవ్రంగా దాని మీద ఒక ఆలోచన చేసి అందరికీ న్యాయం చేయాలని చెప్పి, మరి ముఖ్యంగా కౌలు రైతులకి ఎక్కడ నష్టం జరగకుండా చూడాలనేది నిన్నటి దినాన నుంచి కూడా పెంసాని చంద్రశేఖర్ గారు అధికారులతో గాని ప్రభుత్వంతో గాని మాట్లాడుతున్న తీరు మనందరం కూడా ప్రశ్నించాల్సిన అవసరం. కృష్ణా నదిలో ఫ్లడ్ రావడం జరిగింది. ఇక్కడ కొల్లికర మండలంలో బొమ్మవాణి పాలెము, తర్వాత అన్నవర్తులంక, కొట్టూరులంక ఈ గ్రామాలన్నీ కూడా మనకి బాగా హ్యాబిటేషన్ ఏరియాలో కూడా వాటర్ వచ్చి అందరినీ కూడా కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది. మనకి ఇప్పుడు వాటర్ రిపీట్ అవ్వడం గ్రామాల్లో అందరూ కూడా మనకి ఇక్కడ జరిగిన డ్యామేజెస్ ప్రభుత్వం ఆదేశాల మేరకు మనము అనేది ఎన్యూమరేషన్ అనేది ఆల్రెడీ చేస్తున్నాము. మనకి ఎలా అయితే చాలా మంది వాళ్ళ హౌసెస్ లో గానీ స్మాల్ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరగడము, లేకపోతే హట్స్, ముఖ్యంగా చాలా హట్స్ పూర్తిగా కూలిపోవడము, క్యాటిల్ షెడ్స్ ఎలిసిపోయి అవ్వడము, ఇలాంటి సందర్భాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా మనకి కొన్ని ప్రాంతాల్లో లోకల్ గా వ్యాపారులు ఏదైతే ఫ్లిప్కార్ట్స్ ఇవన్నీ వాడతారో అది కూడా పోయింది. సో దాన్ని కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. ఇదే కాకుండా విడిగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనం హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి అన్ని క్రాప్స్ డామేజ్ కూడా పూర్తిగా ఎన్యూమరేషన్ అనేది జరుగుతుంది. ప్రభుత్వం అనౌన్స్ చేసినట్టు 10వ తారీఖు లోపు ఎన్యూమరేషన్ కంప్లీట్ చేసి లిస్ట్ అంతా కూడా సోషల్ ఆడిట్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకు యానిమల్ హస్బెండ్ కి సంబంధించి కానీ వేరే గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా పోయాయో అవి కూడా మనం నోట్ చేసుకుంటున్నాం. వాటికి కూడా ఫీల్డ్ కూడా అరేంజ్ చేస్తున్నాము, మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నాము. అలాగే ఇతర డ్యామేజెస్ ఏమున్నా కూడా అన్నిటినీ కూడా నోట్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. ఇదే కాకుండా మనకి ఆల్రెడీ ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాల్లో కానీ ఇక్కడ కానీ ఎసెన్షియల్ కమోడిటీస్ ఏదైతే గవర్నమెంట్ అనౌన్స్ చేశారో 25 kgs రైస్, 1 kg ఆర్టీ దాల్, 1 kg పొటాటో, 1 kg ఆనియన్ కిట్స్ కూడా మనం ఊర్లో అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే కాకుండా మనకి కొంచెం రెడ్ క్రాస్ ద్వారా, అదర్ ఎన్జిఓస్ ద్వారా కూడా కొన్ని ఏరియాస్ ప్రొవిజన్ కిట్స్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మన పర్మనెంట్ గా కూడా ఈ ఊళ్ళలో కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేస్తున్నారు. రోడ్ కనెక్టివిటీ గానీ, రిటైనింగ్ వాల్ వెటరన్స్ గానీ, ఈ పనులు కూడా ఖచ్చితంగా మనము ఎస్టిమేషన్ చేసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అందరికీ కూడా న్యాయం చేసేలాగా చర్యలు తీసుకుంటాం. గుంటూరు పార్లమెంట్ లో ముఖ్యంగా బాగా దెబ్బతిన్న గ్రామాలు అనేటువంటి లంక గ్రామాలన్నీ ఒకసారి ఈరోజు తిరిగి డ్యామేజ్ అసెస్ చేసి తర్వాత వాళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ తెలుసుకోవడానికి వచ్చాం. ఒకటి, పంటలో జరిగినటువంటి నష్టాన్ని డెఫినెట్ గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి ఇన్సూరెన్స్ ద్వారా గానీ లేకపోతే అడిషనల్ ప్యాకేజ్ ద్వారా గానీ హెల్ప్ చేస్తాం తప్పకుండా. నిన్న కేంద్ర మంత్రి గారు వచ్చారు, ఇవాళ పొద్దున్న దాకా ఉండి తిరిగి వెళ్ళారు. వాళ్ళకి ఈ సమస్య మొత్తం కూడా అర్థమైంది. అవి కాకుండా ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నటువంటి ఈ వాక్ వే ఏదైతే ఉందో జనాలకి దగ్గరగా వెళ్లేది 10 గ్రామాలకు కలిపి 10,000 మందికి ఉపయోగపడేటువంటి ఇది ఎప్పటి నుంచో ఉన్నటువంటి కోరిక వాళ్ళకి. దాన్ని ఒకసారి కాస్ట్ ఎస్టిమేట్ చేయించి సాధ్యమైనంత త్వరగా అది కూడా ముందుకు తీసుకువెళ్లే విధంగా ఆలోచిస్తాం. అవి కాకుండా ఈ ఏరియాలో సాయిల్ కరోజన్ అనేది బాగుంది, ఎరోజన్ అవుతుంది. దీన్ని ఏదైనా లాంగ్ టర్మ్ గా రిటైనింగ్ వాల్ కట్టే ప్లాన్ చూడాలి. ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ ప్రాజెక్ట్, కొంచెం టైం పడుతుంది. డెఫినెట్ గా అది మాత్రం ఇమీడియట్ గా దాన్ని ఎలా చేయాలని ఆలోచిస్తాం. ఇది లాంగ్ టర్మ్ లో చూసుకుంటాం. థ్యాంక్ యూ. నెల్లూరులో స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ కె కార్తిక్, మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. గ్రామాల్లో మరియు పట్టణాల్లో నిర్వహించేటకు కార్యాచరణ రూపొందించడం జరుగుతుంది. అందులో భాగంగా గ్రామాలు మరియు పట్టణ ప్రాంతాల్లోని యువత, ప్రజలు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా గుర్తించి కళాలలో చెట్లు నాటి కార్యక్రమం చేయడం, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు, గ్రామాలు మరియు పట్టణ పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఆరోగ్య పరిరక్షణ కొరకు క్యాంపులు, బయట తినే ఆహారం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు, తాగే నీటి ఆవశ్యకత, పరిసరాల పరిశుభ్రత మరియు వ్యర్థాలతో చేసిన ఆర్ట్ మొదలగు వాటిని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములై స్వచ్ఛ గ్రామాలు,
స్వచ్ఛ పట్టణాలుగా తీర్చడంలో మీ వంతు కృషి చేయాలని కోరుకుంటూ మన జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని కోరుకుంటూ సెలవు వ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. ఇది అక్టోబర్ 2 వరకు జరిగే కార్యక్రమం. మనకి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో మనకి స్వాతంత్రం ఎంత అవసరమో పరిశుభ్రత కూడా అంతే అవసరం, స్వాతంత్రం కన్నా కూడా పరిశుభ్రత అవసరం అని చెప్పి ఆయన జీవితంలో చాలా భాగం స్వాతంత్రానికి ఎంత కేటాయించారో స్వచ్ఛత కూడా అంతే కేటాయించారు. అదే స్ఫూర్తితో ప్రపంచంలోకెల్లా అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం అయింది స్వచ్ఛ భారత్ మిషన్. 2014 అక్టోబర్ 2న ప్రారంభించి ఇప్పటికీ దాని రిజల్ట్ వల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ గానీ అవన్నీ తగ్గినట్టు ప్రపంచ స్థాయి సంస్థలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ స్వచ్ఛ భారత్ మిషన్. దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా కూడా స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని చేపట్టి దీంట్లో ముఖ్యంగా మనకి మనం అంటే మన ఒంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవటం, నగరాన్ని గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, అలానే తద్వారా మొత్తం దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాని, దేశాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛతా హీ సేవ క్యాంపెయిన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మనం పరిశుభ్రంగా ఉండటం పాటు మిగతా వాళ్ళు కూడా చెత్త వేయకుండా తెలియజేయాలి అనేది కూడా మన కర్తవ్యం అని కూడా తెలియజేయటం దీంట్లో భాగంగా ఉంది. అలానే మన పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కష్టపడి గ్రామాల్ని, నగరాల్ని స్వచ్ఛంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు కూడా హెల్త్ క్యాంప్స్ పెట్టడం, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రొవైడ్ చేయడం కూడా ఈ 15 రోజుల్లో చేయడం జరుగుతుంది. కార్పొరేషన్ పరిధిలో కూడా అందరూ పారిశుద్ధ్య కార్మికులు కూడా ఇవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తా ఉన్నారు. అలానే మనకి ఇప్పుడే ఒక్క చెప్పినట్టు మనకి విజయవాడ ఫ్లడ్స్ లో కూడా చాలా బాగా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా వాళ్ళ సేవల్ని వినియోగించుకున్నారు. సో వాళ్ళ సేవలను కూడా గుర్తించుకుంటూ ఈ రోజు నెల్లూరు నగర పట్టణంలో మనం స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ చేయడం జరుగుతుంది. సో దీంట్లో అందరికీ ప్రజలు కూడా అవగాహన కల్పించడానికి ఈ రోజు ఈ క్యాంపెయిన్ ని తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసిన మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి, డిపిఓ గారికి, లా నగర్ ఆఫీసర్స్ కి నమస్కారం అండి. సో ఇవాళ మనం చేస్తున్న ఈ ర్యాలీ నుంచి మొదలుకొని అక్టోబర్ 2 వరకు కూడా వేరియస్ యాక్టివిటీస్ టువర్డ్స్ శానిటేషన్ అండ్ అవేర్నెస్ అనేది ప్లాన్ చేయడం జరిగింది జిల్లా లెవెల్లో. ఇది అర్బన్ లోకల్ బాడీస్, అదే విధంగా రూరల్ బాడీస్ లో కూడా ఈ శానిటేషన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేవి వివిధ రకాలుగా పిల్లల్లో ఎస్సీ కాంపిటీషన్స్ తో, అదే విధంగా ఫుడ్ స్ట్రీట్ శానిటేషన్ క్యాంపెయిన్ అని, ఈ విధంగా స్వచ్ఛ భారత్ మిషన్ అనేది స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు పూర్తవడంతో ఈసారి 15 రోజుల క్యాంపెయిన్ కింద ఈసారి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో మనందరం కూడా డెఫినెట్ గా ఇవాళ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తున్నాం కాబట్టి జన్ భాగీదారీ అనేది ఎంత ఇంపార్టెంటో మనందరం కూడా, ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా తెలుసుకోవాలి. సో ఇలాంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఎస్పెషల్లీ శానిటేషన్ మీద, అంటే పారిశుభ్రత మీద పెట్టుకునే శానిటేషన్ క్యాంపెయిన్స్ లో అవి సక్సెస్ అవ్వాలంటే జన్ భాగీదారీ అంటే ప్రజల పార్టిసిపేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ మెసేజ్ అందరిలోకి వెళ్ళాలి. చెత్తని రిమూవ్ చేయడం అంటే శానిటేషన్ ఎంత ఇంపార్టెంటో, చెత్తని ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, డెసిగ్నేటెడ్ ప్లేసెస్ లోనే మనం చెత్తని డిస్పోజ్ చేయాలి అనే మెసేజ్ కూడా పబ్లిక్ కి వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మనం ఇవాళ ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఇది అందరూ కూడా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మై అప్రిషియేషన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద క్యాంపెయిన్. ఇదే విధంగా మనం ఈ 15 రోజులు కండక్ట్ చేసే క్యాంపెయినింగ్ యాక్టివిటీస్ లో అందరూ కూడా యాక్టివ్ గా పాల్గొని మన నెల్లూరు జిల్లా జరిగింది. 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా 2014 అక్టోబర్ 2న ప్రారంభించి మహాత్మా గాంధీ గారి స్ఫూర్తితో ఈ క్యాంపెయిన్ ని చేయడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మొత్తం స్వచ్ఛ ఆంధ్ర
ప్రదేశ్ సాకారం చేయడానికి ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ఈ స్వచ్ఛతా హీ సేవని 15 రోజుల పాటు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నెల్లూరు నగర పట్టణంలో జాయింట్ కలెక్టర్ గారు, జిల్లా అధికారులు, మున్సిపల్ మన జెడ్పీ చైర్పర్సన్ గారు, అందరూ మన విద్యార్థులు, సచివాలయం సిబ్బంది వీళ్ళందరి సహకారంతో ఈ రోజు స్వచ్ఛతా హీ సేవ ర్యాలీని మనం స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు అందరూ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అలానే నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, మీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోండి. ఒక వారం రోజుల పాటు ఇది మేము 15 రోజుల పాటు ఈ క్యాంపెయిన్ చేస్తాం. ఒక వారం రోజుల పాటు మానిటర్ ఇచ్చేయడం జరుగుతుంది. వచ్చే వారం నుంచి ఒక 1000 రూపాయల ఫైన్ కూడా ఎవరైనా ఎక్కడైనా చెత్తని వేస్తే వాళ్ళకి కార్పొరేషన్ వీళ్ళు 1000 రూపాయల ఫైన్ వేయటం కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా మీరు పరిశుభ్రంగా ఉండి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోమని అందరికీ కూడా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ సేవా క్యాంపెయిన్ లో భాగంగా అక్టోబర్ 2 వరకు కూడా వివిధ రకాల యాక్టివిటీస్ ఫర్ శానిటేషన్ అవేర్నెస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లాలో. ప్రజలందరూ కూడా ఈ మూవ్మెంట్లో పార్టిసిపేట్ చేసి, ఎందుకంటే ప్రజల సహకారంతోనే ఈ శానిటేషన్ అనేది ఒక కంప్లీట్గా మనం అచీవ్ చేయగలం. కాబట్టి కండక్ట్ చేస్తున్న డిఫరెంట్ క్యాంపెయిన్ యాక్టివిటీస్లో ప్రజలందరూ కూడా పాల్గొని, అదేవిధంగా ఇవాళ ఇక్కడ కండక్ట్ చేస్తున్న ర్యాలీ ద్వారా ప్రజల పార్టిసిపేషన్ ఉంటేనే శానిటేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. చెత్త రిమూవ్ చేయడం ఎంత ఇంపార్టెంటో, ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకూడదు అనే మెసేజ్ కూడా పబ్లిక్లోకి వెళ్లాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎరువుల దుకాణాల్లో రైతాంగానికి సంబంధించిన ఎరువులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకి విక్రయించినట్లయితే కఠిన చర్యలు తప్పవని మండల వ్యవసాయ శాఖ అధికారి నరసింహం తెలిపారు. మండలంలోని బెండపూడి గ్రామంలో గల ఎరువుల దుకాణం ముందు ప్రభుత్వ ధర కన్నా ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారంపై మండల వ్యవసాయ శాఖ అధికారి నరసింహం మంగళవారం తనిఖీ చేశారు. 280 రూపాయల ధరకు అమ్మవలసిన యూరియా బస్తా 350 రూపాయలకు అమ్ముతున్నట్లు ఒక రైతు చేసిన ఫిర్యాదుపై తనిఖీ నిర్వహించి ప్రభుత్వ ధరల ప్రకారమే విక్రయించాలి అని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని నరసింహం తెలిపారు. రైతు సోదరులకు అందరికీ ముఖ్య గమనికండి ఏంటంటే ఇప్పుడు వర్షాలు వచ్చి తగ్గిన చాలా వరకు మొన్నటి వరకు అయితే పొలాలు నీటిలో ముందుకు గురై ఉన్నాయి. వాటర్ అంతా ట్రైన్ అయిపోయింది పరిస్థితికి. ఇప్పుడు రైతు సోదరులు ఏంటంటే యూరియా పొటాష్ ఎకరానికి 25 కేజీలు యూరియా 15 కేజీలు పొటాష్ వేసుకున్నట్లయితే మనకి చేడుపేట నుండి తగ్గుకుని అదిగా పిల్లకలు అయితే బాగా రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతు సోదరులందరికీ ఏంటంటే రైతు భరోసా కేంద్రాల్లో రైతు సేవా కేంద్రాల్లో యూరియా అందుబాటులో ఉందండి. మీరు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అందరికీ 268 రూపాయలు 270 రూపాయలకి ఇస్తున్నారు. మన గవర్నమెంట్ ఇచ్చిన రేట్లకే 267 రూపాయలకి ఇవ్వడం జరుగుతుంది. కనుక రైతులు ఎటువంటి ఇబ్బంది పడకుండా రైతు సేవా కేంద్రాల్లో ఉన్న ఫెర్టిలైజర్ ఉపయోగించుకొని నాణ్యమైన దిగుబడి పండించాలని వ్యవసాయ శాఖ తరఫున మనం తెలియజేయడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటిగా వ్యక్తిగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి అని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి కొండబాబు హాజరై శ్రీ విరాట్ విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా దైవిక వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ పుట్టినరోజును రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. హిందూ సనాతన ధర్మం ప్రకారం దివ్య వడ్రంగిగా విరాట్ విశ్వకర్మ మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందినట్లు కొనియాడారు. వెనుకబడిన వర్గాల ప్రజలు విశ్వకర్మ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. హార్డ్ వర్క్ వల్ల పైకి వచ్చిన ప్రతి ఒక్కరిని స్పెసిఫిక్ గోల్ అంటే గవర్నమెంట్ కూడా స్పెషల్గా మనం ప్రతి ఇయర్ చేయాలని చెప్పి ఈసారి కూడా మనకి వెరీ డీటెయిల్డ్గా ఆయన గురించి తర్వాత ప్రోగ్రామ్ చేయాలని చెప్పడం చాలా సంతోషం. ఈ సందర్భంగా కులాలు మతాలను పక్కన పెట్టేసి కొంచెం ఆయన అంటే నిజతత్వం ఏంటి, అక్కడ కష్టపడి స్కిల్లో ఎవరైతే పైకి వస్తారో వాళ్ళు అభివృద్ధి చెందుతారనేది దాని ఉద్దేశం. చాలా అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి విశ్వకర్మ భగవాన్ వారికి మనం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17 చేసుకునే కార్యక్రమంలో మనకి గవర్నమెంట్ ద్వారా
ఈ స్వామివారిని పూజించుకోవడం అనేది నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమంగా భావిస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క కృపాకటాక్షాలు పొందడానికి మేము ఆకాంక్షిస్తున్నాం. అది కూడా త్వరలో చేస్తే మనందరికీ కూడా మేడే కాకుండా సెప్టెంబర్ 17 మనకి కార్మిక దినోత్సవంగా చేసుకున్నట్లయితే ఆ స్వామివారికి మనం కృతజ్ఞతగా ఉంటాం. వారి యొక్క ఆశీస్సులు పొందుతాం అని తెలియజేస్తూ సెలవుస్తున్నాం. విశ్వకర్మ భగవాన్ కి విశ్వకర్మ భగవాన్ కి మన విశ్వబ్రాహ్మణ వంశాన ఉద్భవించినటువంటి విశ్వకర్మ భగవానుడు యావత్ విశ్వకర్మ జాతిని అలాగే యావత్ మానవాళికి కూడా ఆదర్శప్రాయమైన మన భగవంతుడిని అందరూ కొలవాలి. ఒక విశ్వబ్రాహ్మణులే కాకుండా మొత్తం మానవాళి అంతా కూడా కొలవాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. గౌరవ మన ఎమ్మెల్యే వారు మాట్లాడాలని ఈ భగవంతుని గురించి, అలాగే కలెక్టర్ గారు కూడా కొన్ని మంచి సూచనలు ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నాం సార్. కాకినాడ